శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈ సంవత్సరం ప్రధాన గ్రహాల యొక్క గోచార స్థితిని చూస్తే మీనరాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరంలో శ్రమతో కూడినటువంటి విజయాలను సూచిస్తూ ఉన్నది. శని యొక్క గోచారం తీసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా శని మీ జన్మరాశిలో అంటే మీనంలోనే సంచరిస్తాడు. ఇది ఏలినాటి శనిలో రెండవ దశ. దీన్ని జన్మ శని అంటారు. దీనివల్ల మీకు శారీరక అలసట, మానసిక ఒత్తిడి, పనుల్లో జాప్యం ఉంటాయి. సహనమే మీకు శ్రీరామ రక్ష. జూన్ 2, 2026 వరకు కూడా మీ రాశ్యాధిపతి గురువు చతుర్థ స్థానంలో అంటే అర్ధాష్టమంలో ఉంటాడు. ఆ తర్వాత అక్టోబర్ 31, 2026 వరకు కూడా మీకు అత్యంత యోగకారకమైన పూర్వపుణ్య స్థానంలో అంటే కర్కాటకంలో సంచరిస్తాడు. జన్మశని కష్టాలను ఈ పంచమ గురువు పటాపంచలు చేస్తాడు. ఆ తర్వాత షష్ఠ స్థానంలో సింహంలోకి మారి జనవరి 25, 2027 వరకు కూడా వక్రగతిలో మళ్ళీ 5వ స్థానానికి చేరుకోవటం. రాహుకేతువుల గోచారాన్ని మనం పరిశీలన చేస్తే వ్యయస్థానమైనటువంటి రాహు, షష్ఠ స్థానంలో ఉన్న కేతువు డిసెంబర్ 6, 2026 వరకు కూడా వరుసగా లాభస్థానంలో మరియు పంచమ స్థానంలోకి మారటం. ఈ డిసెంబర్ తర్వాత రాహు ఏకాదశంలోకి రావటం మీ దశను మారుస్తుంది. కుజ గోచారాన్ని పరిశీలన చేస్తే ఏప్రిల్ 2 నుంచి మే 11 వరకు మీ జన్మరాశిలో కుజుడి సంచారం సమయంలో మాత్రం కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఉద్యోగం మరియు వ్యాపార విషయం చూస్తే వృత్తి ఉద్యోగాల్లో ఈ సంవత్సరం మీరు చాలా ఓర్పును ప్రదర్శించాలి. జన్మశని వల్ల ఆఫీసులో మీరు ఎంత కష్టపడినా కూడా గుర్తింపు లేకపోవడం, తోటి ఉద్యోగుల వల్ల సమస్యలు రావడం జరుగుతూ ఉంటుంది. అయితే మీరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. జూన్ 2 తర్వాత గురువు పంచమ స్థానానికి మారగానే పరిస్థితులు అకస్మాత్తుగా మీకు అనుకూలంగా మారిపోతాయి. మీ బాధ్యతలు పెరుగుతాయి. మీరు ఏదైతే పదవి కోసం ఉన్నత ఆలోచిస్తూ ఉన్నారో ప్రమోషన్స్ లభిస్తాయి. వ్యాపారస్తులకు కూడా జూన్ నుంచి అక్టోబర్ మధ్య కాలం పెట్టుబడులకు, కొత్త ఒప్పందాలకు కూడా చాలా అనుకూలమైనదిగా చెప్పుకోవచ్చు. డిసెంబర్ 6 తర్వాత లాభస్థానంలో రాహు ప్రవేశం మీ వృత్తిలో ఒక మైలురాయి వంటిది విజయాన్ని ఇస్తుంది. ఆర్థిక పరిస్థితిని చూస్తే మీ ఆదాయం 14గా ఉన్నది, వ్యయం 11గా ఉన్నది. ఇది అంతా కూడా చూస్తే ఖర్చుల కన్నా కూడా రాబడే ఎక్కువగా ఉంది. ఏలినాటి శని నడుస్తున్నప్పటికీ కూడా మీ చేతిలో ధనం సమయానికి అందుతూ ఉంటుంది. మొత్తానికి జూన్ 2 వరకు కూడా ద్వాదశంలో రాహు, చతుర్థంలో గురువు వల్ల కుటుంబ అవసరాలకు, గృహ మరమ్మతులకు కూడా ఖర్చులు పెరుగుతాయి. కానీ జూన్ 2 తర్వాత మాత్రం పంచమ గురువు అనుగ్రహం వల్ల షేర్ మార్కెట్ లేదా స్థిరాస్తి ద్వారా మంచి లాభాలు ఆర్జిస్తారు. ఎవరికైనా ఇచ్చిన పాత బకాయిలు ఉంటే కనుక ఆ అప్పులు తిరిగి వస్తాయి. డిసెంబర్ తర్వాత ఏకాదశ స్థానంలో రాహువు సంచారం మీకు అనుకోని మార్గాల ద్వారా లక్ష్మీ కటాక్షాన్ని కలిగిస్తుంది. కుటుంబము మరియు వ్యక్తిగత జీవితం కనుక చూస్తే మిశ్రమంగానే ఉన్నది. ఏది ఏమైనా జన్మశని ప్రభావం ఏదైతే ఉందో దానివల్ల మీరు తరచుగా మూడీగా ఉండడం, చిన్న విషయాలకు కూడా చిరాకు పట్టడం వల్ల కుటుంబంలో అశాంతి రావచ్చు. మీరు ప్రశాంతంగా వ్యవహరిస్తే అన్నీ సర్దుకుంటాయి. జూన్ నుండి అక్టోబర్ మధ్య గురువు పంచమ స్థానం ఉన్న కాలంలో ఇంట్లో పండగ వాతావరణం ఉంటుంది. వివాహ సంబంధాలు కుదురుతాయి. సంతానం కోసం ఎదురుచూసే దంపతులకు మాత్రం శుభవార్తలు అందుతాయి. డిసెంబర్ తర్వాత పంచమ స్థానంలో కేతువు రావడం వల్ల పిల్లల చదువుల గురించి కాస్త దృష్టి పెట్టాల్సి వస్తుంది. ఏదైనా మీకు వ్యక్తిగత జాతకంలో ఉన్నటువంటి ఫలితాలను మాత్రం పరిశీలనలో తీసుకోవాలి. సర్వేజన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.